హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్ట్ వినువాళ్ళ ఛానల్. నేను కొన్ని శివుడి మెసేజెస్ చదువుతాను. బంధాలు అనేవి మనం విలువ ఇచ్చినంత వరకే, బాధలు అనేవి మనం భరించినంత వరకే, కన్నీళ్ళు అనేవి మనం సహించినంత వరకే, కష్టాలు అనేవి మనం కడతేరే వరకే. ఇందులో మనం అంటే ఆత్మ శరీరం. ఒక్కసారి ఆత్మ శరీరం మధ్య ఉన్న బంధం వేరైతే ఇంకా వేరైతే ఏముంటుందండి అందులో? ఇంకా ఊపిరే ఉండదు కదా మనిషికి. అది శివనామ స్మరణ వల్ల నా వాక్కు పవిత్రమవుతుంది. మహాదేవుని దయకు పాత్రులవుతారు. చక్కటి గుణము సదాచారము అలవడతాయి. చిత్త చాంచల్యం తొలగిపోయి స్థిరమైన బుద్ధి వికాసం సిద్ధిస్తుంది. మంచి మనసున్న వారికి భగవంతుడు 1000 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడిని ఎన్నిసార్లు స్మరిస్తావో నీ యొక్క తలరాత అదృష్టం అన్నిసార్లు మారుతుంది. అందుకే ఎప్పుడూ ఈశ్వరుడిని స్మరిస్తుండు. అరుణాచల శివ. ఈశ్వర, మూగభాష మనోభాష నీవు తప్ప అన్యులు ఎరుగరు. మనోభావమే నీ భాష. భాష లేనిదే బంధం ఉన్న అనుబంధం నీది తండ్రి. నారు పోసేవాడివి నువ్వే, నీరు పట్టేవాడివి నువ్వే. నిన్ను భజించే భాగ్యమే మా మహాభాగ్యం తండ్రి. శివోహం శివోహం శివోహం. ఏ వైభవమో వద్దు, నీ విభూది చాలు. ఏ సంపదలు వద్దు, నీ సన్నిధి చాలు. ఏ బంధాలు వద్దు, నీ అనుబంధం చాలు. శివోహం శివోహం. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. జీవితంలో జరిగే ప్రతిదీ శివాజ్ఞ ప్రకారమే జరుగుతుంది. అందుకే ఏమి జరిగినా అంతా శివమయం అనుకోవడమే. అమ్మ పార్వతీదేవి పరమశివుని ఆజ్ఞ మేరకు కాంచీపురం నుండి అరుణాచలం వచ్చి గౌతమ మహర్షి ద్వారా అరుణాచల మహత్యాన్ని తెలుసుకొని గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరునిలో ఐక్యమై అర్ధనారీశ్వర తత్వాన్ని పొందింది. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి. బాయ్ అండి.